హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేక్స్ అండ్ ఆర్ట్స్. కస్టమర్‌కి నేను కేక్ డెలివరీ చేసాక ఈ విధంగా అంటారని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. రీజన్ ఏంటంటే వాళ్ళు వెనిలా కేక్ హాఫ్ కేజీ చేయమని చెప్పారండి. సో, నేను ఓకే అని చెప్పి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు డిజైన్ ఏం చెప్పలేదు కదా అని నేను కేక్‌ని పింక్ అండ్ పీచ్ కలర్‌లో డెకరేట్ చేద్దాం అనుకున్నానండి. నేను బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకొని కేక్‌ని 500 గ్రామ్స్ వచ్చే విధంగా కేక్‌ని బేక్ చేసుకున్నానండి. కేక్‌ని నేను 3 లేయర్స్‌గా కట్ చేసుకొని ఫస్ట్ లేయర్‌ని బోర్డ్‌పై ప్లేస్ చేసుకొని, షుగర్ సిరప్‌తో సోక్ చేసుకొని, విప్పింగ్ క్రీమ్‌ని అప్లై చేసుకొని, మధ్యలో నేను మిల్క్ మేడ్‌తో ఫిల్లింగ్ అనేది ఇచ్చేసుకున్నానండి. మిల్క్ మేడ్ ఇంకా వైట్ చాకో చిప్స్ ఏయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. కేక్ ఫైనల్ ఫినిషింగ్ కోసం నేను పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ యూజ్ చేద్దాం అనుకున్నానండి. వచ్చేసి ఇక్కడ విప్పింగ్ క్రీమ్‌లో పీచ్ కలర్ రావడం కోసం యెల్లో జెల్ కలర్ 3 డ్రాప్స్, రెడ్ జెల్ కలర్ 2 డ్రాప్స్, వైట్ జెల్ కలర్ 2 డ్రాప్స్ అనేది యూజ్ చేశానండి. మనకు సింపుల్‌గా పీచ్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఫైనల్ ఫినిషింగ్ చేయడం కోసం కేక్‌ని ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో 15 మినిట్స్ క్రమ్ కోట్ చేసి సెట్ చేసుకున్నానండి. ఫైనల్‌గా నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా పింక్ అండ్ పీచ్ కలర్ విప్పింగ్ క్రీమ్‌తో కేక్‌పై లైన్స్‌లా డ్రా చేసుకొని ప్యాలెట్ నైఫ్‌తో ఈ విధంగా డిజైన్ అనేది ఇచ్చేసుకోవాలండి. కేక్‌పై ఫ్లవర్స్ వేయడం కోసం నేను 1 ఇంకా 2 నోజిల్స్‌ని యూజ్ చేశానండి. పింక్ కలర్ వచ్చేసి 1 నోజిల్ అండి. పీచ్ కలర్ వచ్చేసి 2 నోజిల్ అండి. నేను కస్టమర్‌కి కేక్ డెలివరీ చేసాక మేము వెనిలా కేక్ కదండీ ఆర్డర్ ఇచ్చింది. మీరు ఈ కేక్ చేసారేంటి అని అడిగారండి నన్ను. సో, మీరు వెనిలా కేకే చెప్పారండి. నేను కూడా అదే చేశాను. కాకపోతే మీరు డిజైన్ ఏం చెప్పలేనందున నేను సింపుల్‌గా ఈ విధంగా డిజైన్ సెలెక్ట్ చేసుకొని చేశానని చెప్పానండి. ఫైనల్‌గా నేను కేక్‌ని వైట్ పర్ల్స్‌తో డెకరేట్ చేసుకొని హ్యాపీ బర్త్‌డే ట్యాగ్‌ని ప్లేస్ చేసుకొని కేక్‌ని ఈ విధంగా రెడీ చేసుకున్నానండి.